హలో గైస్, రీసెంట్గా ఒక వీడియో చూశాను యూట్యూబ్లో. ర్యాట్ ప్యాక్ చెక్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ అతను. అతను వీడియోలు అయితే చేస్తూ ఉంటాడు, కానీ ఫేస్కి మాస్క్ వేసుకొని వీడియోలు చేస్తాడు అదనమాట. అండ్ రీసెంట్గా వచ్చిన ఒక వీడియో చూశాను అనమాట. ఆ వీడియోలో ఏంటంటే రామ్ చరణ్ గారి మీద కామెంట్స్ అయితే చేశాడనమాట. సో ఏమని కామెంట్ చేశాడంటే, రామ్ చరణ్కి గ్లోబల్ స్టార్ ట్యాగ్ ఎలా సూట్ అవుతుంది, ఆయనకి ఎవరు ఇచ్చారు, పెట్టుకునే అర్హత ఉందా, ఆయన కలెక్షన్స్ ఎంత అనేసి మాట్లాడుతున్నాడు అనమాట. సో ఆయనకు చెప్పేది ఒకటే, ఫ్యాన్స్ వాళ్ళ ఇష్టం వచ్చిన ట్యాగులు వాళ్ళు పెట్టుకుంటారు. సో ఇలా ట్యాగులు పెట్టుకోవడానికి, గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ పెట్టుకోవడానికి సపరేట్గా సంస్థలు ఏవి లేవు. వాళ్ళు ట్యాగులు ఇస్తేనే మనం పెట్టుకోవాలి హీరోలకి అనేది ఏం లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లతో ఏదైనా పిలుచుకుంటారు. రీసెంట్గా కొత్త హీరోలు ఎంతోమంది వచ్చారో వాళ్ళు కూడా ట్యాగులు పెట్టుకుంటున్నారు. సో దాన్ని కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళ అభిమానం, వాళ్ళ ఇష్టం, వాళ్ళ సినిమా ఏ ట్యాగ్ అయినా పెట్టుకుంటారు. దానికి నువ్వు ఏదో పెద్ద పొడి చేసినట్టు, డెప్త్ అనాలైసిస్ చేసినట్లు సో రామ్ చరణ్ మీద కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా మాస్క్ వేసుకొని వీడియోలు చేస్తున్నావు, ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఏదన్నా ఉంటే డైరెక్ట్గా ఫేస్ రివీల్ చేసుకొని ఏదైనా కామెంట్ చేయాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా కామెంట్ చేయి, అంతే తప్ప పిరికోడ్లాగా ఫేస్కి మాస్క్ వేసుకొని ఏది పడితే అది కెమెరా ఉంది కదా అనేసి ఏది పడితే అది వాగడం కాదు. ఏదో ఒక రోజు ఫ్యాన్స్కి దొరికిన రోజు సాగు కొట్టేస్తారు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఓకేనా? సో అది నేను చెప్పాలనుకున్నది, ఇంకేం లేదు. సో కాబట్టి వాళ్ళ ఇష్టం, ఏ ట్యాగ్లైన్ పెట్టుకుంటారు. ఏ హీరోకి ఎవరు సపరేట్గా ట్యాగులు అనేది ఏమి ఇవ్వలేదు. వాళ్ళ ఇష్టం వచ్చిన ట్యాగులు వాళ్ళు పెట్టుకుంటారు, సినిమాకి మార్చుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. కాబట్టి నువ్వు రివ్యూలు చేసుకో గమ్మున. ఇలా కామెంట్ చేసావనుకో ఏదో ఒక రోజు నేను సాగొట్టేస్తాను. నీ మంచి కోసమే చెప్తున్నా, ఓకేనా? సో ఏది పడితే అది వాక్. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఫేస్ మాస్క్ తీసి మాట్లాడు, పిరికోడ్లాగా మాట్లాడుకో, ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో.